ఫేస్ లిఫ్ట్ అనేది సర్జికల్ ప్రొసీజర్ అండి. మామూలుగా ఫేస్ లిఫ్ట్‌లో ట్రెడిషనల్ ఫేస్ లిఫ్ట్ ఉంటుంది, ఎంఎస్సిఎస్ ఫేస్ లిఫ్ట్ ఉంది, డీప్ లైన్ ఫేస్ లిఫ్ట్ ఉంది. ఇలా డిఫరెంట్ సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయి. పేషెంట్ మా దగ్గరికి చాలా సాగినెస్ తోటి ఫేస్ చాలా లూజ్ అయిపోయింది, ఈ నెక్ చాలా లూజ్ అయిపోయింది అన్నప్పుడు వాళ్ళకి కన్జర్వేటివ్ మెడిసిన్స్ లేదా నాన్ సర్జికల్ థింగ్స్ పని చేయవు అన్నప్పుడు ఈ సర్జికల్స్ వాటికి వెళ్తాం. దీనికి డౌన్ టైమ్ ఉంటుంది. మామూలుగా 2-3 వీక్స్ లేదా 4 వీక్స్ ఫేస్‌లో ఈ బ్రూయి రావడం, అక్కడక్కడ బ్లడ్ స్టెయిన్ రావడము, ఈ స్వెల్లింగ్ ఉండడం ఇవన్నీ ఉంటాయి. కానీ దీని రిజల్ట్స్ అనేవి మనకి 10-15 ఇయర్స్ వరకు ఉంటాయన్నమాట. సో అదే పేషెంట్ మాకు అర్లీగా ప్రజెంట్ అయ్యారనుకోండి, అంటే ఇన్ మిడ్ 30s, 40s ఇలా ప్రజెంట్ అయ్యి సో వాళ్ళకి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ సర్జరీ అవసరం లేదన్నప్పుడు మేము ట్రీట్మెంట్ క్రీమ్స్తో స్టార్ట్ చేస్తాము. రెటినాయిడ్స్ క్రీమ్స్ చెప్తాము, దాంతోపాటు వైటమిన్ సి సప్లిమెంట్స్ చెప్తాము, హైలోనానిక్ యాసిడ్ ఉన్న మాయిశ్చరైజర్స్ చెప్తాము, దాంతోపాటు ఫేస్కి ఈ మైక్రో నీడ్లింగ్, ఈ పిఆర్పి థెరపీస్ ఇవి చెప్తాం. ఇంకా కొద్ది మైల్డ్గా ఉందంటే హైఫు థెరపీ అనేది చెప్తాం. హైఫు అంటే హై ఇంటెన్సిటీ ఫోకస్ అల్ట్రాసౌండ్ అని ఉంటుందండి. అది ఫేస్లో స్మాష్ లేయర్ మీద పనిచేస్తుంది. సో ఆ స్మాష్ లేయర్ మీద పనిచేసి అది టైట్నింగ్ హెల్ప్ చేసి ఫేస్ లిఫ్ట్ని ఇప్పుడు కాజ్ చేస్తుంది అనమాట. ఇంకా వేరే సర్జికల్ లేజర్స్ ఇవి యూస్ చేస్తాము. ఈ లేజర్స్ అవి యూస్ చేయడం వల్ల ఈ డర్మిస్ లెవెల్లో పనిచేసేసి కొల్లాజన్ ప్రొడక్షన్ని పెంచుతాయి అనమాట. దానివల్ల ఈ ఫేస్లో యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి.